హాయ్ బ్యూటిఫుల్ సోల్స్, నేను మీ దేవి. వెల్కమ్ టు డివైన్ అవేక్ 555కి స్వాగతం, సుస్వాగతం. కొంతమంది శాశ్వతంగా విడిపోవడానికే కలుస్తారు. వాళ్ళే కార్మిక్స్. అండ్ ఇంకొంతమంది తిరిగి కలవడానికి విడిపోవలసి వస్తుంది. వాళ్ళే ట్విన్ ఫ్లేమ్స్. ఎంత డిఫరెన్స్ ఉంది కదా. సో ఇది ఫస్ట్ మనకి కార్మిక్స్ అనే వాళ్ళు ఫస్ట్ కొంచెం ఎంజాయ్ చేస్తారు, తర్వాత వాళ్ళు ఏడుస్తారు. బట్ ఇట్స్ ఓకే, అది వాళ్ళకి తెలియదు కర్మ క్లియర్ అయిపోయిందని. ఇక ట్విన్ ఫ్లేమ్లో వాళ్ళు కలుస్తారు, విడిపోతారు. కానీ ఆ విడిపోవడం అనేది మళ్ళీ తిరిగి కలవడానికి అనే విషయం వాళ్ళకి తెలియడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. సో ఇక్కడ మనం కొన్ని కార్మిక్ కనెక్షన్స్ ఏంటి, మరి ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఏంటి, ఎలా తెలుసుకోవాలి, ఎలా అర్థం అవుతుంది మనకి అంటే, కార్మిక్ కనెక్షన్లో లెసన్ బేస్డ్ ఉంటుంది. వీళ్ళేంటి, మనకు జీవిత పాఠాలు నేర్పించడానికి మన లైఫ్లోకి వస్తారు. ఫస్ట్ ప్రేమగా ఉంటారు, తర్వాత విడిపోతారు. మనము సెల్ఫ్ వర్త్ అంటే ఏంటి అంటే బౌండరీస్ ఎలా పెట్టాలి, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, మన దగ్గరికి వచ్చిన వాళ్ళు అది ఎంత నిజమైన ప్రేమ, మనకి ఎమోషనల్గా ఎంత అటాచ్మెంట్గా ఉంటున్నారు, మన లోపల ఉన్నటువంటి వూండ్స్ని వాళ్ళు హీల్ చేస్తున్నారా, ఇంకా దాన్ని పుండు మీద కారం చల్లినట్టుగా చేస్తున్నారా, అది చూసుకోవాలి. ఓకేనా. అండ్ ఎమోషనల్ డ్రామా ఎక్కువగా ఉంటుంది దీంట్లో. కానీ మన వాళ్ళు ఏమనుకుంటారంటే అదే నిజమైన ప్రేమ అని అనుకుంటారు. నిజమైన ప్రేమలో డ్రామా ఉండదబ్బా. ఓకేనా. హైలీ అటాచ్మెంట్, ఆ అటాచ్మెంట్ని ప్రేమ అనుకుంటారు. మీకు తెలిసింటుంది. కాకపోతే అందులో ఏముంటుంది, పెయిన్ ఎక్కువగా ఉంటుంది. పెయిన్ ఉంటుంది, జెలస్ ఉంటుంది, ఈగో ఉంటుంది, ట్రిగర్స్ ఉంటాయి, ఎక్కువగా ట్రిగర్స్ ఉంటాయి. సోల్ గ్రోత్ కోసము మిర్రర్ లాగా ఉంటారు వాళ్ళు. అంటే నిన్ను అనుక్షణం బాధ పెడుతూనే ఉంటారు వాళ్ళు. అర్థమవుతుంది. మన వాళ్ళు అనుకుంటారు జెలస్ ఉంది కాబట్టి అది ప్రేమ, ఈగో ఉంది కాబట్టి అది ప్రేమ. అంటే నీ మీద ప్రేమ ఉంది కాబట్టే కదా వాళ్ళకు ఈగో వస్తుంది. అంటే నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి జెలస్‌గా ఫీల్ అవుతున్నారు. అదే నీ మీద ప్రేమ లేకపోతే వాళ్ళు ఎందుకు జెలస్‌గా ఫీల్ అవుతారు? అది ప్రేమ అనుకుంటారు. కానీ కాదు. ఈగో ఎక్కువగా చూపిస్తారు. నీ ముందు తగ్గుతారా? ఇప్పుడు నిన్ను ప్రేమించిన వాళ్ళు అయితే నీ ముందు తగ్గాలి కదా. అవునా కదా? కానీ తగ్గుతారా? తగ్గరు. అస్సలు తగ్గరు. ఏదో స్టార్టింగ్‌లో అలా తగ్గినట్టు కనిపిస్తారు. కానీ తర్వాత నువ్వు బాధపడుతున్నా, ఏడుస్తున్నా, నువ్వు కొట్టుకొని చచ్చిపోతా అన్నా కూడా చావు అంటారు కానీ వాళ్ళ ఈగోని మాత్రం చంపుకోరు. ఓకేనా. ఇది ఎలా అంటే టెంపరరీ కనెక్షన్. ఓకేనా. అంటే ఒక 3 మంత్స్, 4 మంత్స్, 5 మంత్స్, 6 మంత్స్ అంతే. ఒక 6 మంత్స్ అయిందనుకో, మల్లెపూలు, చామంతి పూల్లాగా కొంతకాలం బావుండి తర్వాత వాడిపోయినట్టుగా టెంపరరీగా ఉంటుంది. వీళ్ళు శాశ్వతం కాదు. కార్మిక్ సైకిల్స్ అనేది కంప్లీట్ అయ్యాక న్యాచురల్లీ ఫేడ్ అయిపోతుంది. అంటే ఒక్కసారి ఇప్పుడు నీ లైఫ్‌లో నుంచి ఇంత బాధ పెట్టిన వాళ్ళు నువ్వు వాంటెడ్‌లీ నాకు వద్దు, నువ్వు వద్దు, నాకు ఈ బంధం వద్దు, ఈ పెళ్ళొద్దు, నీ ప్రేమ వద్దు అని చెప్పేసి వెళ్ళిపోతావు చూసావా గట్‌నెస్తోని. అంటే దానర్థం నీ కర్మ క్లియర్ అయిపోయింది అన్నమాట న్యాచురల్లీ. ఓకేనా. అది అర్థం చేసుకో. ఓకే. వీళ్ళతో ఉన్నప్పుడు నీకేమవుతది, ఎనర్జీ డ్రైన్ అవుతా ఉంటది. పీస్ అసలే ఉండదు. మనశ్శాంతే ఉండదు. టార్చర్ ఎక్కువగా ఉంటది. బాడీ టైర్డ్‌గా ఉంటది. ఓకే. అండ్ నీకు ఫిజికల్లీ హ్యాపీనెస్ ఉండదు. బాడీ పెయిన్స్ ఉంటాయి. హెల్త్ ఇష్యూస్ ఒస్తాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అండ్ అసలు నీకు గ్రోత్ ఉండదుమా. లైఫ్‌లో గ్రోత్ అనేది ఉండదు. అంటే నువ్వు అర్థం చేసుకో, నీ లైఫ్‌లో ఇలాంటి సైకిల్ ఏమైనా ఉంది అంటే అది కర్మబంధము అని. వాళ్ళు అంటే ఇప్పుడు నీకు ప్రెజెంట్‌గా వాళ్ళెళ్ళిపోయారు. కానీ వెళ్ళిపోయిన వాళ్ళ గురించి నువ్వు ఏడుస్తున్నావనుకో, అయితే ఈ ఈ సైకిల్ చూసుకో. ఓకే. వాళ్ళున్న టైంలో స్టార్టింగ్ నుంచి అంటే నీ లైఫ్‌లో వాళ్ళు ఎంట్రీ చేసిన దగ్గర నుండి నీతో వాళ్ళు జర్నీ చేసినంత సేపు నీ లైఫ్ ఎలా ఉంది? హ్యాపీగా ఉందా? అన్‌కండిషనల్ లవ్‌తో ఉందా? అండ్ నీ బాడీ కానీ, నీ సోల్ కానీ, నీ ఫైనాన్షియల్ అన్నిటి పరంగా నువ్వు హ్యాపీగా ఉన్నావు అంటే
అది సోల్‌మేట్. బట్ అది వెళ్ళిపోయిందంటే గూడా స్టిల్ కర్మబంధం క్లియర్ అయిందనుకో. ఓకే. బట్ నువ్వు కలిసున్నంత సేపు కూడా టార్చర్ ఉంది. ఇంకా వాళ్ళెళ్ళిపోయారు. అయినా నువ్వు ఏడుస్తున్నావు అంటే, ఇక నువ్వు అర్థం చేసుకో. నీది ఏం జర్నీ అనేది. ఓకేనా? ఇందులో పర్పస్‌లో ఏంటి మెయిన్ గోల్ ఏంటి అంటే, మన పాస్ట్ కర్మాస్ ఉంటాయి చూసినావా? వీటిని క్లియర్ చేసుకోవడం కోసం అనేదే వాళ్ళొస్తారు. ఓకేనా? మన హార్ట్ ఓపెన్ చేయడానికి. నెక్స్టు డివైన్ స్టేజ్‌కి వెళ్ళడానికి, మనల్ని ప్రిపేర్ చేయడానికే వీళ్ళొస్తారు. అంటే నిజమైన ప్రేమ ఎలా ఉంటది అనేది నీకు తెలియాలి. తెలియజేయడానికి ఫస్ట్ వీళ్ళొస్తారు. ఎప్పుడైతే నీ లైఫ్‌లో డివైన్ లవ్ వస్తే చూసావా? సోల్‌మేట్ లవ్ వస్తే చూసావా? దానికి నువ్వు వాల్యూ ఇవ్వాలి అంటే బిఫోర్ నీకు పెయిన్ దొరకాలి. అంటే నీకు కంపారిజన్ చేసుకున్నావనుకో నీకు అర్థమైతది. అంటే నువ్వు తొందరపడి ముందు వెళ్ళిపోయి నువ్వు కర్మబంధంలో పడ్డావు. సో, అక్కడ నీకు పెయిన్ దొరికింది. ఎప్పుడైతే నీకు సోల్‌మేట్ వస్తది చూసావా? నీకొక క్లారిటీ వస్తది. అండర్‌స్టాండింగ్‌కొస్తావు. నీ కంపారిజన్ చేసుకుంటావు. ఆహా! ఇది ట్రామా బాండా? సోల్‌మేట్ బాండా? అని చెప్పేసి నీకు ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ రిలేషన్‌షిప్‌లోకెళ్ళిపోయినప్పుడు నీకర్థమైతది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్స్. ఇది ఏంటి? సోలు మిర్రర్ లాంటిది. ఒక మిర్రర్ ముందు నువ్వు నిలబడితే, నువ్వు ఏది చేస్తే ఆ మిర్రర్‌లో అదే విధంగా కనిపిస్తుంది. అవునా కదా? చూసుకోను. ఒకవేళ నువ్వు ట్విన్ ఫ్లేమ్ జర్నీలో అనుకుంటే, నీకెంతకూ అర్థం కావట్లే ఏంటి సోల్ మిర్రర్ ఏంటి అని చెప్పేసి అనిపిస్తే, నిన్ను నువ్వుగా ఇప్పుడు ఈ క్షణం వెళ్లి ఒకసారి అద్దం ముందు నిల్చో. నువ్వు చెయ్యి, యాక్షన్ చెయ్యి. అటు ఇటు చెయ్యి. చేస్తున్నప్పుడు నువ్వు నీ మిర్రర్‌లో ఉంది ఎలా చేస్తుంది. అదే విధంగా నీ ట్విన్ ఫ్లేమ్ కూడా అలాగే చేస్తారు. అంటే నీలో ఉన్న వూండ్సే వాళ్ళలో ఉంటాయి. నీలో కాన్ఫిడెంట్ లేకపోతే వాళ్ళలో కాన్ఫిడెన్స్ ఉండదు. ఓకేనా? ఇలా ఉంటాయి. అంటే ట్రామాస్ చాలా అన్ని మిర్రర్ చేస్తా ఉంటాం. వీళ్ళు మన సోల్‌ని ఎగ్జాక్ట్‌గా మిర్రర్ చేస్తారు. అంటే ప్రేమ, భయము, పవర్స్ అన్నీ, అన్నీ రిఫ్లెక్ట్ చేస్తారు. ఓకే. ఇక ఇందులో అన్‌కండిషనల్ లవ్. ప్రేమ ఉంటది. అన్‌కండిషనల్ ప్రేమ ఉంటది. కానీ ఇందులో పెయిన్ కూడా ఉంటది. పెయిన్ ఉన్నా కూడా డిస్టెన్స్‌లో ఉన్నా, నువ్వు నిన్ను చీట్ చేసి వెళ్ళిపోయినా, నిన్ను వదిలేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నా కూడా, ఆ లవ్ అనేది ఉంటది చూసినావా? ఎనర్జిటిక్ లెవెల్‌లో ఉండిపోతదది. అంటే నిన్ను వదిలేసి వాళ్ళెళ్ళిపోయినా స్టార్టింగ్ కొన్ని రోజులు నీకు వాళ్ళ మీద కోపమొచ్చి స్టార్టింగ్ కోపం కూడా రాదబ్బా! బాధ తప్ప కోపమయితే రాదు వాళ్ళ మీద. ఓకేనా? సో, అది అన్‌కండిషనల్ లవ్ ఉంటుంది. వెళ్ళిపోయినా కూడా. వాళ్ళు ఎక్కడున్నా పర్వాలేదు వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు అని చెప్పేసి, నీ పర్పస్‌లో నువ్వు ముందుకెళ్తా ఉంటావు. నీ వర్క్ నువ్వు చేసుకుంటావు. నిన్ను నువ్వు గ్రోత్ చేసుకుంటావు. ఫైనాన్షియల్లీ, ఫిజికల్లీ, మెంటల్లీ, సోల్‌ఫుల్లీ ఓకేనా? స్పిరిచ్యువల్లీ గ్రోత్ అనేది నువ్వు చేసుకుంటావు. ఇక నువ్వు తనని వదిలేస్తావు. ఓకే. ఇది ఇలా జరుగుతది. ఇక్కడ స్పిరిచ్యువల్ అవేకెనింగ్ అనేది వీళ్ళ వల్లే జరుగుతుంది. ట్విన్ ఫ్లేమ్ వల్లే స్పిరిచ్యువల్ అవేకెనింగ్ జరుగుతుంది. కుండలిని యాక్టివేషన్, చక్రాస్ బ్యాలెన్సింగ్, డివైన్ అవేకెనింగ్ అనేది ఇవన్నీ జరుగుతాయి. ఓకే. ఇక్కడ సెపరేషన్ హీలింగ్ వచ్చేసి దూరంగా ఉన్న టైంలో కూడా ట్రూ యూనియన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే అది ఎలా? 5D లెవెల్‌లో. 5D లెవెల్‌లో అంటే టెలిపతిక్ కమ్యూనికేషన్ ఉంటది మీలో. 3Dలో లేకపోవచ్చు. బట్ 5D. 5Dలో అంటే కాన్షియస్ లెవెల్‌లో అంటే మీరు ఫీల్ అవుతారు. వాళ్ళ ఎనర్జీని ఫీల్ అవుతారు. వాళ్ళు మీ పక్కనే ఉన్నట్టు ఫీల్ అవుతారు. వాళ్ళు మీతో వచ్చి వాళ్ళ ఫీలింగ్స్‌ని షేర్ చేసుకున్నట్టు డ్రీమ్‌లో, రియల్ ఫార్మ్‌లో కూడా మీకు తెలుస్తా ఉంటది. మీరు తన గురించి మర్చిపోయి మీ పని మీరు చేసుకుంటున్నారు. సోల్ పర్పస్‌లో ఉన్నారు. స్టిల్ వాళ్ళ ఎనర్జీని మీ బాడీలో ఫీల్ అవుతారు. మీ ఫేస్‌లో మిర్రర్‌లో చూస్తే వాళ్ళ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్, విజువల్స్ మీకు అంటే ఒక సైడ్‌కి వాళ్ళు మీలో ఉన్నారు అనేది మీకు ఫీల్ అవుతారు. కనిపిస్తది కూడా. ఫేస్ ఒక్కొక్కసారి అంటే అలవాట్లుంటాయి చూసారా? వాళ్ళ అలవాట్లు కూడా మీరు సబ్‌కాన్షియస్‌లీ, అన్‌కాన్షియస్‌లీ చేసేస్తారు ఇలా. అంటే వాళ్ళు చేసిన పనులు మీరు చేస్తా ఉంటారు. ఫుడ్ తినడము, డాన్స్ చేయడము, బాడీ లాంగ్వేజ్ కానీ, నడవడము, మాట్లాడడం, వే ఆఫ్ టాకింగ్ ఇలా రిఫ్లెక్ట్ అవుతారు. దూరం ఉన్నా కూడా. దాని అర్థం మీరు అర్థం చేసుకోండి. ఇన్నర్ యూనియన్ అనేది జరుగుతది. మీలో మీకు అంటే ఇంతవరకు మీరు ఒకప్పుడు సెపరేషన్ వచ్చినప్పుడు ప్రేమ కోసం ఏడ్చారు. అంటే ఫెమినైన్ ఎనర్జీ ఎక్కువగా యాక్టివ్‌గా ఉండేది. మస్కులైన్ ఎనర్జీ అంటే లాజికల్ థింకింగ్ అనేది మిస్ అయిపోతది.
ఎప్పుడైతే మీరు అవేకన్ అయిపోయి లాజికల్ థింకింగ్ లోకి వస్తారో, ఎమోషనల్ అండ్ లాజికల్ థింకింగ్ రెండు కూడా యూనియన్ అవుతాయి. దాన్ని శివ అండ్ శక్తి యూనియన్, ఇన్నర్ యూనియన్ అని అంటారు. ఇది జరగాలి. ఓకేనా? ఇక వీళ్ళ పర్పస్, వీళ్ళు ఒక్కసారి ఫెమినైన్ ఎనర్జీ తన పవర్ లోకి వచ్చాక, ఇన్నర్ యూనియన్ అయ్యాక, డివైన్ తో కనెక్ట్ అయిపోయాక, డివైన్ లో మర్జ్ అయ్యాక, ఇప్పుడు నువ్వు ఇక సోల్ ట్విన్ ఫ్లేమ్ కావాలి, నేను ట్విన్ ఫ్లేమ్ తోనే ఉండాలి, ట్విన్ ఫ్లేమ్ పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి అనే థాట్ ఉండదు. నాకు ఒక యూనివర్స్ ఉంది, నేను డివైన్ లో కలిసిపోయాను, నేను భగవంతుడితో ఉన్నాను, నాకు చాలు అని అనుకొని నీతో నువ్వు యూనియన్ అయ్యావు చూసావా, అప్పుడు 3D ఫామ్ లో ట్విన్ ఫ్లేమ్ తో యూనియన్ అనేది జరుగుతుంది. జరిగి డివైన్ మిషన్, సోల్ మిషన్ అనేది కంప్లీట్ చేయడం కోసము కలెక్టివ్ హీలింగ్, అంటే కొన్ని సోల్స్ ని, కొన్ని వందలు, వేలు, లక్ష సోల్స్ ని, వాళ్ళు పెయిన్ లో ఉన్న వాళ్ళని హీల్ చేయడం కలెక్టివ్ హీలింగ్ అంటారు దీన్ని. ఇదంతా కూడా ప్రేమని, ఆప్యాయతని, అన్కండిషనల్ లవ్ ని ఇద్దరు కలిసి కూడా స్ప్రెడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది ఇక దీంట్లో డిఫరెన్స్ చెప్పాను కదా, అర్థం చేసుకొని 1కి 2 సార్లు చూసి మీరు ఏ జర్నీలో ఉన్నారో, మీరు ఏం చెయ్యాలి అనేది మీకు అర్థమైంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఫైనల్ ఏంటి అంటే, కార్మిక్స్ ఏంటిది, టు బ్రేక్ యువర్ ఈగో. ఓకేనా? మీ ఈగోని బ్రేక్ చేసి మీకు లెసన్, జీవితంలో లెసన్ నేర్పించడానికి వచ్చిన వాళ్ళు. ఇక ట్విన్ ఫ్లేమ్ అంటే ఏంటిది, మిమ్మల్ని అవేకన్ చేయాలి. మీ డైరెక్ట్ లెసన్ నేర్చుకోవడం కాదు, మీ సోల్నే అవేకన్ చేయడానికి. మీరు సోల్ అవేకన్ అయ్యి మీ పవర్, మీ శక్తిని మీరు రియలైజ్ అయ్యి పర్పస్ సర్వ్ చేయాలి, ఈ దునియాలో డివైన్ పర్పస్ చేయాలి అని చెప్పేసి మీ ట్విన్ ఫ్లేమ్ మీ లైఫ్లోకి వస్తారు. ఒక్కసారి మీ పవర్లోకి మీరు వచ్చాక వాళ్ళు నేర్చుకునేది అక్కడ వాళ్ళు నేర్చుకుంటారు, మీరు నేర్చుకునేది మీరు నేర్చుకుంటారు. అన్కండిషనల్ లవ్ని రియలైజ్ అవుతారు. అన్కండిషనల్ లవ్తో కొన్ని లక్షల సోల్స్ని కూడా హీల్ చేయడంలో, ఆ పర్పస్లో మీరు ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది. మీరు అన్కండిషనల్ లవ్లోకి రాకుండా మీరు మీరే ఏడుస్తూ కూర్చున్నారనుకో, డివైన్ మీకు ఆ పవర్ని ఎలా ఇస్తుంది? కాబట్టే యూనియన్ అనేది అంత ఈజీగా జరగనివ్వకుండా మీ పవర్స్ని మీరు రియలైజ్ అయ్యి మీ సోల్ పర్పస్ని, అంటే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, మన మన స్వార్థం కంటే బాధ్యతనే, రెస్పాన్సిబిలిటీ అనేది, పవర్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? సో అది తెలుసుకునేదాకానే మనం సెపరేట్గా ఉంచుతుంది, తర్వాత కలుపుతుంది. ఓకే, చలో మరి. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైందని, క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. చలో మరి, మీ జర్నీలో మీరు ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ, ఓం నమ శివాయ్. చలో మరి, బై.